సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుబంధ మీడియా కూడా సత్యదూరమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏదైతే రంజాన్కు సంబంధించి ముస్లిం సోదరులు పండుగ దినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి ప్రార్థనలు చేసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు వాళ్ళని ఒక ఇంత అసహనానికి గురి చేస్తున్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఎలా చూడాలి ఈ ఆరోపణ? చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు అనుకూలంగా ఉండే ఈ పచ్చ మీడియా కానీ నిజం మాట్లాడితే బాగుంటుంది, కానీ మరీ ఇంత దారుణంగా పచ్చి అబద్ధాలు దానికి నిజాలు చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. నిజంగా చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి చేసింది ఏమి? 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో ఆందోళనలు, ధర్నాలు, రిప్రజెంటేషన్లు ప్రతి చోట ఇవ్వడం జరిగింది. ఆయన 4% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హాయం అది. దాని తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి హాయం గురించి మాట్లాడతాము. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆయనకు అధికారం ఇచ్చారు. ఒక ఎమ్మెల్యేలే, ఒక ఎమ్మెల్సీలే, ఒక మంత్రిలే, ఒక డిప్యూటీ సీఎంలే, ఏమీ లేదు. ఒక్క పథకము ముస్లిమ్స్కి మంచి పథకము అనేది లేదు. వాళ్ళకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ వాళ్ళకు ఎలాంటి అండ ప్రభుత్వం తరపు నుంచి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే సాచార్ కమిటీ, ఏదైతే రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పిందో ముస్లిం సమాజము దళితుల కన్నా వెనుకబడింది విద్యలో, వైద్యంలో, వాళ్ళ పుట్టబోయే బిడ్డలు కూడా ఎవరైనా చనిపోతున్నారంటే అది ముస్లిం సమాజంలో ఎక్కువ చనిపోతున్నారు. రక్త బలహీనత వల్లనో, లేదంటే వాళ్ళు సరిగ్గా ఫుడ్ లేకనో, వాళ్ళలో అంత ఆర్థిక స్తోమత లేకనో అని చెప్పడం జరిగింది. ఈరోజు జగనన్న సంపూర్ణ పోషణ పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి అమ్మఒడి హయ్యెస్ట్ డ్రాప్అవుట్ రేషియో ముస్లిం సమాజంలో ఉంది అని చెప్పింది సచార్ కమిటీ. అమ్మఒడి వీళ్ళు హయ్యర్ స్టడీస్ చదువుకోలేరు, 10th వరకు చదువుకున్నా దాని తర్వాత చదువుకోలేరు. ఈరోజు 3 లక్షల పైగా మైనార్టీలు ఈరోజు అమ్మఒడి తీసుకుని చదువుకుంటున్నారు. 2 లక్షల పైగా ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో చదువుకుంటున్నారు. ఈరోజు జగనన్న విద్యా కానుక కానీ, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ, ఈ రకంగా విద్య వల్ల మా సమాజంలో ఎలాంటి మార్పు తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది పిల్లల జీవితాల్లో ఈరోజు ఒక వెలుగుని నింపుతున్నాడు. రిజర్వేషన్ని కాపాడడానికి కపిల్ సిబ్బల్ లాంటి పెద్ద అడ్వకేట్స్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే పెద్ద మనిషి రిజర్వేషన్ని ఏదో రకంగా ఓడిపోయే విధంగా చేసి వేరే సామాజిక వర్గాలని పంచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన మనిషి చంద్రబాబు నాయుడు. ఈరోజు బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకోను అని చెప్పినాడు. ఆయన అవసరాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ ఏం చెప్తుందండి? రిజర్వేషన్లు తీసేస్తా అని చెప్తుంది ఫస్ట్. రెండోది ఏం చెప్తుంది? విపక్షకు గురి చేస్తాము అని చెప్తుంది. మూడోది ఏం చెప్తుంది? నల్ల చట్టాలు తీసుకొని వస్తాము, విపక్షతో కూడిన నల్ల చట్టాలు తీసుకొని వస్తామని చెప్తుంది. నాలుగోది భయోందోళనకు గురి చేస్తుంది. ఐదోది ఈ సమాజానికి టార్గెట్ చేస్తుంది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? ఈ 5 సంవత్సరాల్లో 23,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టింది, 2,000 కోట్ల రూపాయలు ఖర్చు. మేము పెట్టింది 23,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఈ ప్రతి ఒక్క ఇంటిలో ఉండే కుటుంబ సభ్యుల్ని అభివృద్ధి చెందే విధంగా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, మహిళా సాధికారత పరంగా కానీ, రైతు ఉంటే రైతు పరంగా కానీ, లేదంటే ఇల్లు ఇచ్చే పరంగా కానీ, వాళ్ళకు బండి నడుపుకుంటుంటే జగనన్న వాహన మిత్ర పరంగా కానీ రకరకాల సంక్షేమ పథకాలతో వాళ్ళకు తోడుగా, అండగా, గట్టిగా, బలంగా, విపక్ష లేకుండా వాళ్ళకు సమానత్వంతో, ఆత్మగౌరవంతో వాళ్ళకు ఆదుకున్న ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఉర్దూ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్ చేసిన ప్రభుత్వము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మైనార్టీ సప్లాన్ తెచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈరోజు 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎము, డిప్యూటీ చైర్పర్సను, ఈరోజు సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, ప్రతి 13 స్టేట్ చైర్మన్ పోస్టులు, స్టేట్ డైరెక్టర్ పోస్టులు, అంటే దాదాపు ప్రతి ఒక్క చోట కూడా ఒకవైపు సామాజికంగా, ఒకవైపు ఆర్థికంగా, ఒకవైపు రాజకీయంగా సమానత్వంతో, ప్రేమతో చూసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే మనిషి పూర్తిగా మమ్మల్ని సర్వనాశనం చేసే విధంగా, విపక్షకు గురి చేసే విధంగా
చేసిన మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ నింద వేసే ప్రయత్నం వీళ్ళు చేయడం అనేది ఎంత బాధాకరము. వీళ్ళల్లో నీతి నిజాయితీ అనేది లేదు. వీళ్ళు అబద్ధాలలో గోబెల్స్ని మించి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎవరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, దాంట్లో ఫస్ట్ అవార్డు ఎవరికి రావాలా అని చెప్తే ఖచ్చితంగా అబద్ధాలు చెప్పడంలో, దుష్ప్రచారాలు చేయడంలో, తప్పుదోవ పట్టియడంలో చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద నాయకుడు దేశవ్యాప్తంగా ఎవరు లేరు అని చెప్పి ఆయనకు గోబెల్స్ కన్నా ఏమంటారు ఆయన కన్నా మెరుగైన ఏమైనా అవార్డు ఉంటే కూడా అది చంద్రబాబు నాయుడుకు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఆయన స్వార్థ రాజకీయాల కోసము, నీచ రాజకీయాల కోసము, ఏమంటారు అధికారం దాహంతో ఇలాంటి మాట్లాడడం చాలా బాధాకరం. ఈరోజు ముస్లిం సమాజానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, సిఏఎల్ని ముస్లిమ్స్ కూడా ఉండాలని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నాము, సిఏఏని ఈ ఫార్మాట్లో మేము ఆమోదం చేయడం లేదు. ఎన్ఆర్సీని రెజల్యూషన్ అసెంబ్లీలో మేము పాస్ చేసినాము. ఎన్ఆర్సీ రెజల్యూషన్ గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడడం లేదు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్ఆర్సీ రెజల్యూషన్ పాస్ చేసిందో దానికి కట్టుబడి నేను ఉంటాను, దానికి నేను సహకరిస్తాను అని చెప్పి ఎందుకు మాట్లాడడం లేదు? ఆ రోజు నేను ఉన్నాను అసెంబ్లీలో, ఆ మొత్తం ప్రక్రియలో నేను కూడా ఒక ముఖ్యమైన సభ్యుని. ఆ రోజు కావాల్సుకొని వీళ్ళు అసెంబ్లీలో ఉన్న ఒక సాకు చూపించి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు వరకు ఎందుకు ఆయన ఎన్ఆర్సీ గురించి మాట్లాడడం లేదు? ఎందుకు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదు? ఎందుకు విద్య, వైద్యం, ఇల్లులు, ఉద్యోగాలు గురించి ఆయన మాట్లాడడం లేదు? ఏం మాట్లాడుతుంటే రంజాన్ తోఫా అంట. రంజాన్ తోఫా ఏంది? 350 రూపాయల రంజాన్ తోఫా. దాంట్లో కూడా కుళ్ళిపోయిన పదార్థాలు, దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకొని డబ్బులు కొట్టేసి వాళ్ళ నాయకులు వాళ్ళు సంపాదించే ప్రయత్నం చేశారు. మాకు రంజాన్ తోఫా అవసరం లే. మాకు కావాల్సింది విద్య, వైద్యం, మహిళా సాధికారత, సమానత్వం, భరోసా, విపక్ష లేని సమాజం, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మాకు ప్రభుత్వంలో అన్ని హక్కులు మాకు హక్కులుగా ఇచ్చే పరిస్థితి మాకు కావాలి. భిక్ష మాకు వద్దు, మాకు సమానత్వం కావాలి. అవన్నిటి కూడా 100% చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి 100% మైనార్టీలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉన్నారు. నాట్ ఓన్లీ మైనార్టీసు, ఎస్సీలు ఉండని, ఎస్టీలు ఉండని, బీసీలు ఉండని, మైనార్టీలు ఉండని, అగ్రకులాల్లో ఉండే పేదవాళ్ళు ఉండని, ప్రతి ఒక్క ఈ కుటుంబానికి మేలు చేసిన మనిషి, ప్రతి ఒక్క కుటుంబానికి అప్పుల పాలు కాకుండా కాపాడిన మనిషి, ప్రతి కుటుంబానికి ఒక హోప్, ఒక ఆశ ఇస్తున్న మనిషి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు బస్ యాత్రల్లో చూసుకుంటే వందలాది, వేలాది, లక్షలాది మంది, ప్రతి ఒక్క చిన్న ఊరు, వందలాది ఊళ్ళు ఉంటే 100 మంది ఉంటే ఆ ఊర్లో 100 మంది జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు. కొన్ని వేల మంది ఉన్న ఊరు ఉంటే వేల మంది ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. లేదు, ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెడితే లక్షలాది మంది ఈరోజు ఆయనకు స్వాగతం పలుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన విపక్ష లేని, సమానత్వంతో కూడిన మెరుగైన పరిపాలన. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంతగా గుండెల్లో పెట్టుకొని ప్రజలు వస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయనకు మళ్ళీ ఒకసారి గెలిపించి 24లో ముఖ్యమంత్రి కూడా చేసుకుంటారని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. చివరిగా ఒకరు చెప్పండి, కొంతమంది వ్యూహకర్తలతో చెప్పిస్తూ ఉన్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదని చెప్పేసి, దీనిపైన ఏమంటారు? ఎవరైతే ఏసీల్లో కూర్చొని న్యూస్లు చూస్తారో, ఎవరైతే ఏసీలో కూర్చొని న్యూస్లో ఐటెంలు తయారు చేస్తారో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్థం కాదు. ఈ పేదవాని దగ్గర, మధ్యతరగతి వాని దగ్గర వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళకు ఏ రకంగా ఆదుకోయింది అనేది అర్థం చేసుకుంటుంది. ఇంకోటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. ఈరోజు ఓన్లీ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎస్సీజెడ్లు కట్టడం జరుగుతుంది, ఫార్మా హబ్ని తెచ్చుకోవడం జరుగుతుంది, ఫిషింగ్ హార్బర్స్ని తెచ్చుకోవడం జరిగింది, పోర్ట్లని కట్టడం జరుగుతుంది. ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి వాళ్ళ జాబ్ క్రియేషన్ చేయడం జరుగుతుంది. మంచిగా చదివించినాడు కాబట్టి, అప్పులు లేకుండా చదివించినాడు కాబట్టి ఈ పిల్లల్ని వేరే రాష్ట్రాల్లో కూడా పోయి ఉద్యోగం చేసుకునే విధంగా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినారు. కాబట్టి ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద కంపెనీలు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొని రావడము, జాబ్ క్రియేషన్ తీసుకొని రావడము, అలాగే ఈ యువతకు యావత్తు ప్రపంచంలోనే ఎక్కడైనా వాళ్ళు పోయి
ఈ ఉద్యోగం చేసుకునే విధంగా, స్థిరపడే విధంగా, వ్యాపారాలు చేసే విధంగా కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు కల్పించినాడు కాబట్టి ఇంత మెరుగైన సమాజము జిఎస్డిపి కానీ జీడిపి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీతి ఆయోగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ లెవెల్లో ఉంది అని చెప్తుంది. అంటే ఇవన్నీ ఈ సవరణలు చేసినాడు కాబట్టి ద గ్రేటెస్ట్ రిఫార్మర్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ దిస్ కరెంట్ గవర్నెన్స్. యూ కెన్ కంపేర్ హిమ్ విత్ ఎనీ అదర్ స్టేట్. ఏ స్టేట్లో ఇన్ని రిఫార్మ్స్ రాలేదు, ఇంత మెరుగైన పాలన ఎవరు అందించలేదు. ఖచ్చితంగా ఈ పేద వర్గాలు, బీద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే లబ్ధి పొందినారో, ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఫ్రీ ఉంది. ఈరోజు మొత్తం హైదరాబాద్ పోని, బెంగళూరు పోని, చెన్నై పోని, ఎందుకు చంద్రబాబు నాయుడు పెట్టలేదు? మీరే చెప్పండి. ఒక ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుంటే ఎన్ని లక్షల రూపాయల అప్పులు చేసుకుంటారు? పక్క రాష్ట్రంలో చూసుకోండి, ఎందుకు మా రాష్ట్రంలో? ఆయన నివసిస్తున్నా ఉండే తెలంగాణ రాష్ట్రంలో చూసుకోండి, మాలాంటి మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం ఉందా? మాలాంటి మెరుగైన విద్యా సంక్షేమ పథకాలు ఉన్నాయా? లేవు. సో ఖచ్చితంగా గెలుస్తాడు. ఒక అక్కసుతో, ఒక దురుద్దేశంతో, ఒక జలసీతో నేను చేయలేకపోయినా కదా. ఆ రోజు 5 సంవత్సరాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు గుర్తు ఉండిపోయేటట్టు ఆయన నిలబడిపోయినాడు. 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి మించిపోయి ప్రతి ఒక్క ఇంటిలో గుండెల్లో ఉండిపోతున్నాడు. కాబట్టి ఆయన ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంక ఎప్పటికీ ఆయన కొడుకు కానీ ఆయన పార్టీ కానీ రాజకీయ సమాధి కట్టేస్తారు. ఇంక మాకు రాజకీయ ఉనికి ఉండదు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. ఏదైతే ముస్లిం సమాజానికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు అని అంటే ఇంకా అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అని చెప్పేసి ఎమ్మెల్యే ఆఫీస్ కానీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.